వెల్కమ్ టు జేపీ స్టడీ. వెల్కమ్ టు జేపీ స్టడీ. 6th క్లాస్ సైన్స్ క్లాసెస్ చూస్తున్నాం కదా. టీఎస్ తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ ఈ నోట్స్ వింటే చాలు, మీరు టెక్స్ట్ బుక్ చదివినా చదవకపోయినా పర్లేదు. ఎందుకంటే మొత్తం ప్రతి ఒక్క లైన్ టు లైన్ ప్రతి ఒక్క బిట్టు ఇందులో కవర్ చేశాను అనమాట. ఎస్పెషల్లీ డిఎస్సి టెట్ కోసమే. చూడండి, మీరు ఖచ్చితంగా లెసన్ విని నా లెసన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మీరు క్లాస్ విన్న తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేయడానికి నాకు హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి, ఇక క్లాస్లోకి వెళ్దాం. జంతువులు, 4th లెసన్ జంతువులు ఏమి తింటాయి అంట. లెసన్ ఏంటి? 4th జంతువులు ఏమి తింటాయి. జంతువులు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి? జంతువులు సుమారు 600 మిలియన్ సంవత్సరాల పూర్వము ఉద్భవించాయి. ఏ కాలంలో? ప్రికేంబ్రియన్ కాలంలో ఉద్భవించాయి. జంతువులు ఏ కాలంలో ఉద్భవించాయి? ప్రికేంబ్రియన్ కాలంలో. ఎన్ని సంవత్సరాల క్రితమే జంతువులు ఉద్భవించాయి? 600 మిలియన్ల సంవత్సరాల క్రితము. పిచ్చుకలు ఆహారంగా ఏం తింటాయి మరియు ఆహారం ఎలా తింటాయి? పిచ్చుకలు ఆహారంగా పురుగులు గింజలు ఆహారంగా తిని ముక్కుతో ఆహారం ఎలా తింటాయి? వాటిని చూసి ముక్కుతో ఇలా ఇలా గెలికి ఏరి తింటాయి. ముక్కుతో ఏరి తింటాయి పిచ్చుకలు. రెక్కలు ఉండి ఎగరలేని పక్షులకు ఉదాహరణలేవి? ఆ పక్షులకు రెక్కలుంటాయి కానీ ఎగరలేవు. అలాంటి పక్షులకు ఉదాహరణలేవి? పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలగునవి. మొక్కలను మాత్రమే అంటే మొక్కలకున్న ఆకులను మాత్రమే తినే జంతువులకు ఉదాహరణ ఏంటి? ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు. ఇవేం తింటాయి? మొక్కలను మాత్రమే తింటాయి. జంతువులను మాత్రమే మాంసాహారుగా తినే జంతువులకు ఉదాహరణ ఏంటి? చూడండి, జంతువులను మాత్రమే తినే జంతువులు ఏంటివి? నక్క, పులి, సింహం మొదలగునవి. ఇవన్నీ మీకు తెలుసు కదా. మొక్కలు అంటే కూరగాయలు, మాంసం రెండు తినే జంతువులకు ఉదాహరణ ఏది? మొక్కలు, మాంసం రెండు తినే. మొక్కలంటే ఆకుకూరలు, కూరగాయలు అనమాట. ఇలా మాంసము కూడా. ఈ రెండు తినే జంతువులకు ఉదాహరణ ఏంటి? మానవుడు కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తింటాడు, మాంసము తింటాడు. ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే వాటిని ఏమంటారు? శాకాహారులు అంటారు. వేటి కోసం? మొక్కలపై ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే వాటిని శాకాహారులు అంటారు. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే వాటిని ఏమంటారు? మాంసాహారులు అంటారు. మొక్కలు, జంతువులు రెండింటిని ఆహారంగా తినే జంతువులను ఏమంటారు? ఉభయాహారులు అంటారు. ఉభయాహారులకు ఉదాహరణ మానవుడే కదా. మొక్కలు తింటాడు, జంతువులు రెండింటిని తింటాడు కాబట్టి మానవుడు ఉభయాహారి. ఆహారం దొరికే జాడ కనుక్కోవడానికి జంతువులు వేటిని ఉపయోగిస్తాయి? వాటి యొక్క జ్ఞానేంద్రియాలను. కుక్క ఆహారం వెతికేటప్పుడు ఏ జ్ఞానేంద్రియం ఎక్కువగా పనిచేస్తుంది? ముక్కు. ఎందుకని? ఆ కుక్క వాసన చూసి దానికోసం వెతుకుతుంది అన్నమాట, ఆహారం కోసం. నెక్స్ట్, దృష్టితో ఆహారాన్ని పసిగట్టే జంతువుకు, పక్షికి ఉదాహరణ ఏది? గద్ద. పాండ్ స్కేటర్స్ అనేవి ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. ఈ పాండ్ స్కేటర్స్ అనే కీటకం ఎక్కడ ఉంటుంది? ఇది నీటిలో ఉంటుంది. జంతువులను ఎన్ని సమూహాలుగా విభజించారు? 6 సమూహాలుగా విభజించారు. అవి ఏంటివి? అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అని జంతువులను 6 సమూహాలుగా విభజించారు. ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది? హమ్మింగ్ బర్డ్. కుక్క నాలుకను దేనికి ఉపయోగిస్తుంది? నాకడానికి ఉపయోగిస్తుంది. కప్ప నాలుకను దేనికి ఉపయోగిస్తుంది? ఏవైనా కీటకాలను, ఆహారాన్ని పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపుగా ఎన్ని క్షీరద జాతులు నివసిస్తున్నాయి మన భూమి మీద? 5400 క్షీరద జాతులు. ఏంటి? ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలాలు ఎన్ని క్షీరద జాతులు? 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి.
ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే జీవులకు ఉదాహరణలు ఏంటివి? స్పంజికలు. ఇవేం చేస్తాయి? ఒకే చోట నివసిస్తాయి. ముక్కుతో ఏరి ఆహారాన్ని సేకరించే పక్షులు, జంతువులకు ఉదాహరణలేవి? కోడి, కాకి. పొడవైన ముక్కు కలిగిన పక్షి ఏది? వడ్రంగి పిట్ట, కొంగ పొడవైన ముక్కును కలిగి ఉంటాయి. తన పొడవాటి ముక్కుతో నీటిలోని చేపలను పట్టే పక్షి ఏది? కొంగ. కొక్కెర లాంటి బలమైన ముక్కును కలిగి ఉన్న పక్షిలో ఏవి? గద్ద, రామచిలుకలు కొక్కెం లాంటి బలమైన ముక్కును కలిగి ఉన్నాయి. చెట్ల బెరడులను తొలగించి దాని లోపలి చీమలు, చెదలు, పురుగులను తినే పక్షి ఏది? వడ్రంగి పిట్ట. పొడవాటి సన్నని ముక్కును కలిగిన పక్షి ఏది? తేనెపిట్ట. సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటినంటారు? ఏ పక్షులను? కాకులను, గద్దలను. తమంతట తాము ఆహారం తయారు చేసుకోలేని వాటిని పరపోషకాలు అంటారు. ఏమంటారు? పరపోషకాలు. జిగురుగా ఉండే పొడవైన నాలుక కలిగిన జంతువు ఏది? కప్ప. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే వాటిని ఏమంటారు? శాకాహారులు అంటారు. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే పక్షి ఏది? చిలుక. శాకాహార జంతువులకు ఉదాహరణలేవి? ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఏనుగు, ఒంటె, జింక. ఆవు ఆహారం తీసుకోవడంలో ఏ అవయవాలు ఉపయోగపడతాయి? దవడలు, దంతాలు, నాలుక. ఆవేం చేస్తుంది? నెమరేస్తుంది కూడా. ఆవు, గేదె వంటి జంతువులు మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నమలడాన్నే నెమరు వేయడం అంటారు. లార్వా దశలో ఉన్నప్పుడు అధికంగా ఆహారం తీసుకునేది ఏది? క్రేన్ ఫ్లై. జంతువులలో అతిపెద్ద జంతువు ఏది? నీటి తిమింగలం. కుక్క ఆహారం తీసుకోవడంలో సహాయపడే అవయవాలేవి? పొడవైన దంతాలు, నాలుక. పాలిచ్చి పెంచే పక్షికి ఉదాహరణ చూడండి. పాలిచ్చి పెంచే పక్షి ఏది? గబ్బిలము. గుడ్లు పెట్టి పాలిచ్చి పెంచే జంతువులేవి? ఎకిడ్నా, డక్ బిల్, ప్లాటిపస్. నీటి తిమింగలం యొక్క బరువు ఎంత? బరువు 110 నుంచి 160 టన్నులు ఉంటుంది. నీటి తిమింగలం యొక్క పొడవు ఎంత? 20 నుంచి 30 మీటర్లు కలిగి అది నీటి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును కలిగి ఉంటుంది. అందుకే దాన్ని జంతువులలో అతిపెద్ద జంతువు అంటారు. దంతాలను వడపోత సాధనంగా ఉపయోగించుకునే పక్షి ఏది? బాతు. చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు కలిగిన జంతువు ఏది? జలగ. ఎన్ని సంవత్సరాల క్రితం కాలాన్ని మీసోజోయిక్ యుగం అంటారు? 150 మిలియన్ల సంవత్సరాల క్రితం కాలాన్ని మీసోజోయిక్ యుగం అంటారు. సరీసృపాల నుండి పక్షులు ఏ యుగంలో ఉద్భవించాయి? మీసోజోయిక్ యుగం నుంచి. రాత్రిపూట ఆహారాన్ని సేకరించి పగటిపూట చీకటి ప్రదేశంలో దాక్కునే జంతువులను ఏమంటారు? నిశాచరులు. ఈ నిశాచరుల జంతువులకు ఉదాహరణలేవి? బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాతులు అంటే ఏంటివనుకున్నారు? రెక్కల పురుగులు. ఏ జంతువులు చాలా వరకు నిశాచర జంతువులు? ఎడారి జంతువులన్నీ నిశాచర జంతువులే చాలా వరకు. ఎడారి జంతువులు పగటిపూట వేడిని తప్పించుకోవడానికి ఎక్కడ నివసిస్తాయి? బొరియలలో. గుంపులుగా నివసించే జంతువులకు ఉదాహరణ చీమలు, ఏనుగులు. ఎపిడ్స్ అనే కీటకాలను ఏవి పెంచుతాయి? చీమలు. ఈ చీమలు ఎపిడ్స్ అనే కీటకాలను ఎందుకు పెంచుతాయో తెలుసా? హనీడ్యూ అనే పదార్థం కోసం. చిరుతపులి జీవితకాలం ఎంత? 12 నుంచి 17 సంవత్సరాలు. పీల్చడం ద్వారా ఆహారాన్ని తీసుకునే కీటకం ఏది? సీతాకోకచిలుక, తేనెపిట్ట. వెన్నెముక ఉండే జంతువులను, పక్షులను ఏమంటారు? సకశేరుకాలు అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.